కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే పెట్టుబడులు వస్తున్నాయని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. బుధవారం రాత్రి పలాస టీడీడీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థ మన విశాఖకు రావడంతో తామెంతో గర్వపడుతున్నామన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో 164 సీట్లతో గెలిపించిన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకానికి చేపడుతున్న ప్రతి ఒక్క విజయాన్ని మీ ముందుకి తీసుకొస్తూనే ఉన్నాం. అలాంటి విజయాలలో గర్వంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పుకునే రీతిలో నిన్న మన యువ నాయకులు నారా లోకేష్ గారు సాధించిన ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖలో రావడాన్ని నిజంగా ఈరోజు మేమందరం కూటమి ప్రభుత్వంలో ఉండడానికి చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. కబుర్లు చెప్పే అరాచక ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈరోజు మోడీ గారి సహకారంతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్క మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో యువతకి ఏదైతే మాట ఇచ్చారో అత్యధిక ఉద్యోగాలు సాకార దిశగా ఈరోజు ముందుకెళ్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా మన రాష్ట్రం నుంచి విడిపోయినా కూడా తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారే పునాది వేశారన్న విషయాన్ని ఎవ్వరూ మర్చిపోలేము, మర్చిపోరు కూడా. అదేవిధంగా ఆ రోజు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ రాక ఎంత అభివృద్ధికి దోహదం చేసిందో, ఈరోజు మనం సాధిస్తున్న అన్ని పరిశ్రమలతో పాటు ఈరోజు ప్రపంచంలో కూడా అందరూ కూడా అభినందించేలా గూగుల్ సంస్థని విశాఖపట్నంకు తీసుకురావడంలో మన యువ నాయకుడు తాలూకా నారా లోకేష్ గారి తాలూకా కష్టాన్ని ఖచ్చితంగా మనందరం గుర్తించాలి. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా ఆయన మంత్రి పదవి చేపట్టినప్పుడు ఎన్నో పోర్ట్ఫోలియోలు ఉండగా ఆయన విద్యాశాఖని ఎందుకు తీసుకున్నారని చాలామంది ఆశ్చర్యపోయారు. ఏ విజనరీ సన్ ఆఫ్ ఏ విజనరీ ఫాదర్ అని నిరూపించుకున్నారు. సమాజంలో మార్పు రావాలంటే విద్యార్థి స్థాయి నుండి, విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయ స్థాయి నుండి, రేపు ఉదయం విద్య పూర్తి చేసుకుని సమాజంలో అడుగుపెట్టే యువతకి ఉద్యోగాలు కల్పించే స్థాయి, ఈ మూడిటి తాలూకా బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ నాయకుడికి సరైన వారసుడిగా ఈరోజు ఆయన ప్రతి ఒక్కరికి నిరూపిస్తూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా నిన్న జరిగిన ఒక సంఘటన మాత్రం అందరి ముందు చెప్పి తీరాలి. మా పలాస నుంచి దాదాపు 116 మంది మొన్న డిఎస్సిలో సెలెక్ట్ అయితే నిన్న వాళ్ళందరికీ ఒక ఆత్మీయ సమ్మేళనం చేపట్టాం. నిజంగా ఎమ్మెల్యే అయ్యాక రైతులకి మంచినీరు ఇచ్చినప్పుడు ఎంతటి సంతృప్తిని మేము చెందామో, నిన్న వారందరి మాటలు, వారి తాలూకు తల్లిదండ్రుల సంతోషం అంతే సంతృప్తి కలిగించింది. ఎస్, వీఆర్ ఇన్ కూటమి ప్రభుత్వం, వీఆర్ ఇన్ సిబిఎన్ అండ్ నారా లోకేష్ గారి టీంలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. 5 సంవత్సరాలుగా ఎటువంటి డిఎస్సి లేకుండా మా ఏజ్ బార్ అయిపోతున్నా, మాకు ఇంకా ఉద్యోగాలు రావు, ఆత్మహత్య శరణం అనుకున్న టైంలో మా అందరికి ఏజ్ రిలాక్సేషన్ కల్పించి ఈరోజు మా అందరికి ఉద్యోగాలు నిజంగా వస్తాయా అంటే చేతిలోని సర్టిఫికెట్ వచ్చేదాకా నమ్మలేని నిజం ఇది మాకు. అలాగే ఫ్రెషర్స్గా మేము ఈరోజు కాలేజ్ నుంచి బయటకు రాగానే డిఎస్సి వచ్చి మా తల్లిదండ్రులకు అండగా వెంటనే మేము ఉద్యోగాలు సాధించామని ఫ్రెషర్స్ కూడా చెప్తున్నప్పుడు ఒక నాయకుడికి ఇంతకన్నా జాబ్ సాటిస్ఫాక్షన్ ఏముంటుందండి? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంలోని మోడీ గారి సహకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పడుతున్న శ్రమని మనం మీ అందరికీ చెప్పాలని, ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మక గూగుల్ టెక్ కంపెనీని ఉత్తరాంధ్రకు తీసుకొచ్చి ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తు మీద ఈరోజు మీరు భరోసా కల్పించిన నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.